హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఒక ఎంట్రీ వచ్చింది ఫ్రెండ్స్. ఆ ఒక ఎంట్రీ కూడా నిన్న ప్రీ మార్కెట్ అనాలిసిస్లోని ఆర్డర్ బ్లాక్ అనాలిసిస్లోని చెప్పబడడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఆ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది. ఎవరైనా చూడలేకపోతే వెళ్ళి నిన్న ప్రీ మార్కెట్ చూసుకోండి. నిన్నే ఆ ఎంట్రీ గురించి చెప్పేశాను. సో మీకు ముందే చెప్పడం కూడా జరుగుతుంది. సో ఆ ప్రీ మార్కెట్ మిస్ అవ్వకండి. ప్రీ మార్కెట్ మిస్ అయితే మనం ఎలాంటి ఎంట్రీస్ అయితే మిస్ అయిపోతాం అన్నమాట. ఓకే, సో ఆ ఎంట్రీ ఏంటి, ఎలా వచ్చింది ఏంటి అనేది ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్లాస్లోకి వెళ్ళే ముందు మీకు చిన్న అనౌన్స్మెంట్. కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబడడం జరిగింది. అడ్వాన్స్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అయితే టీచ్ చేయబడ్డ జరుగుతుంది అనమాట. సో చాలా తక్కువ ప్రైస్లోనే చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అండ్ చాలా మంచిగా టీచ్ చేస్తూ మీకు సేమ్ మనం ఎలాగైతే రోజు ఈ టైప్ ఆఫ్ ఎంట్రీస్ దొరికితే తీసుకుంటామో, అట్ ద సేమ్ టైం మార్కెట్ని స్ట్రక్చర్ మ్యాపింగ్ అనాలిసిస్ ఎలా చేస్తాం ఏంటనేది సో అది టీచ్ చేయబడడం జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ, గ్రాప్ చేసుకోండి, మిస్ చేసుకోకండి. ఓకే, సో ఎవరైనా యూస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. దాన్ని కాల్ వాట్సాప్ చేసినైతే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చూసుకుంటే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓకే, అయితే నేను ఏం చెప్పాను, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇది ఒక ట్రెండ్ లైన్లో ఉన్నది. ప్రీ మార్కెట్లో చూడండి, ప్రీ మార్కెట్లో ఈ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పాను. ఎక్కువ మంది ఆ వీడియో చూడలేదు. వీడియో చూసిన వాళ్ళకి ఆ వాల్యూ అర్థం అవుతుంది, ఆ ఎంట్రీ యొక్క వాల్యూ. ఓకే, సో ఈ ట్రెండ్ లైన్లో గీసాను కదా, ఈ ట్రెండ్ లైన్లో గీసింది ఉదయం ఎర్లీ మార్నింగ్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాల్ అయిపోయింది. ఓకే, డౌన్ సైడ్ ఫాల్ అయిపోయింది. ఇక్కడ దీన్ని టచ్ చేసి వెళ్ళిందంటే మార్కెట్ బాగుండేది. ఇక్కడికి ఇంబ్యాలెన్స్ ఉన్నది, మార్కెట్ దాన్ని టచ్ చేయలేదు. దాన్ని టచ్ చేయకుండానే మార్కెట్ అప్ సైడ్ అనేది ట్రావెల్ అయింది. ఎర్లీ మార్నింగ్ అంతవరకు 11:30 వరకు మార్నింగ్ అప్ సైడ్ ట్రావెల్ అయింది. అయితే 15 minutes టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ ఏం లేదు. మనం అయితే చూపిస్తాను. నేను ఎక్కడ ఎంట్రీ చెప్పానంటే 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. సో ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే ఇంకా స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇదొక పుల్ బ్యాక్. ఓకే, ఈ ఆర్డర్ ఫ్లో టచ్ చేసింది. అలా ఏంటంటే ఆర్డర్ ఫ్లో కదా, వన్స్ గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత ఇది ఆర్డర్ ఫ్లో అవుతుంది కదా, ఆర్డర్ ఫ్లో టచ్ చేసింది. బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కొద్దిగా బుల్లిష్ రావడం వల్ల సో ఇక్కడ ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఉంటాయి అన్నమాట. అంత ఈజీగా మార్కెట్ని వీళ్ళు వదలరు. ఓకే, వదలరు ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళని స్ట్రాంగ్గా ఉండరు. సో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పొజిషన్స్ ఉంటాయి కదా, సో కన్సాలిడేషన్ అనేది ఉంటుంది అన్నమాట. సో మళ్ళీ ఏమైందంటే ఇక్కడ నుండి మార్కెట్ మీకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లా కనిపిస్తుంది, కానీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు. ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. మార్కెట్ ఆ ఇంబ్యాలెన్స్ని ఫిల్ చేసి పైకి వెళ్ళింది. కాకపోతే మనకి ఇక్కడ ఎటువంటి ఎంట్రీ తీసుకోకూడదు, బికాస్ ఇది ఇప్పుడు ఒక డేంజర్ జోన్లో నుంచి రియాక్ట్ అవుతుంది. ఓకే, చెప్తాను ఆ డేంజర్ జోన్ ఎందుకు ఏంటి అనేది చూపిస్తాను చూడండి. నేను నిన్న ప్రీ మార్కెట్లోనే మీకు చెప్పాను, ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఓకే, సో ఇది ఏంటంటే ప్రీవియస్ డే ఆర్డర్ బ్లాక్ అయినట్టు. ఓకే, ఇండ్యూస్మెంట్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక పుల్ బ్యాక్. ఓకే, సారీ, ఓకే, ఇదొక పుల్ బ్యాక్ని ఇండ్యూస్మెంట్ చేసి బ్రేక్ అవుట్ ది స్ట్రక్చర్. సో బ్రేక్ అవుట్ ది స్ట్రక్చర్ చేసింది కాబట్టి సో ఆటోమేటిక్ ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా. సో మరి ఇంకా ఈ సింపుల్ ఎంట్రీ, సింపుల్ అండ్ క్లీన్ ఎంట్రీ మాట. మనం పెద్దగా అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయడం అంతే. ఓకే, ఎర్లీ మార్నింగ్ మీరు అదంతా చూసుండొచ్చు, ఇదంతా బుల్ ర్యాలీ చూసుండొచ్చు. కాకపోతే యాక్చువల్ ట్రెండ్ వైపు మనం ఎప్పుడు ట్రేడ్ చేయాలి. మీరు ఇదంతా వదిలేశారు కదా, ఏంటంటే నేను ఎప్పుడు ట్రెండ్ వైపు ఉంటాను తప్ప ఏంటంటే అది స్మాలర్ ట్రెండ్ అయినా సరే, బిగ్ ట్రెండ్ వైపు అయినా సరే, ఏదైనా సరే ట్రెండ్ వైపు ఉంటాను. ట్రెండ్ వైపు ఎంట్రీ వస్తేనే ఎంట్రీ తీసుకుంటాను. ఒకవేళ చూడండి ఇదంతా ర్యాలీ వచ్చింది కదా, ఇదంతా వదిలేశారు ఎందుకంటే నేను లాజిక్లెస్ గా ఏది ఎంట్రీ అవ్వను. ఓకే, వెళ్తే వెళ్ళనివ్వండి, నాకేం సంబంధం లేదు. బట్ నా సిస్టమేటిక్ రూల్ లాగా నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి బట్టి ఎంట్రీ వస్తేనే నేను ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, సో ఏంటి ఇక్కడ నాకు 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది అన్మిటిగేటెడ్ కూడా. సో మీది గ్యాప్ ఫిల్లింగ్ అనుకుంటారు, కానీ గ్యాప్ ఫిల్లింగ్ అన్ని గ్యాప్ ఫిల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అయిపో మళ్ళీ. ఓకే, సో ఇది ఏంటంటే ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యింది. సో మళ్ళీ అది ఫిల్ చేసింది మార్కెట్ అనేది. ఓకే, సో అది మాట ఎంట్రీ అనేది ఎక్కడ ఉన్నదంటే సో 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ టచ్ చేసింది కదా, అది కూడా కాకుండా ఏంటంటే ఎక్స్ట్రీమ్ క్యాండిల్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ అది టచ్ చేసింది, ఇది కూడా. ఓకే, సో అప్రాక్సిమేట్లీ 30 points అలా వచ్చింది. సో నీట్గా 30 points తక్కువ స్టాప్ లాస్ ఉంది కదా. ఇంకా అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ పెద్ద స్టాప్ లాస్ వచ్చింది అనుకోండి, పోనీ ఇదే అనుకుందాం, ఇదే అనుకున్నాం, పెద్ద స్టాప్ లాస్ వచ్చింది 56 points. సో మనం ఏంటంటే డైరెక్ట్గా ఎంట్రీ అయిపోకుండా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోవచ్చు. ఇలా మనకి ఇక్కడ ఉన్న 1 minute టైం ఫ్రేమ్లోనే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇప్పుడు చూడండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే చూడండి, ఇప్పుడు పుల్ బ్యాక్, అదే అంటే పెద్ద స్టాప్ లాస్ ఉన్నది అనుకుందాం.
పెద్ద స్టాప్, ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ కూడా వచ్చినట్టు. సో ఆ విధంగా ఏంటంటే మళ్ళీ తర్వాత మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ అయ్యి ఎంట్రీ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం అన్నమాట. అలాగేంటంటే పెద్ద స్టాప్ లాస్ అలా తీసుకోవచ్చు. ఇక్కడ చిన్న స్టాప్ లాస్ ఉంది కదా, నేను డేర్ చేస్తాను ఇంకా. ఓకే, డేర్ చేయడం అంటే లైక్ మన సిస్టమాటిక్ కండిషన్స్ లో అన్ని వచ్చింది. ఓకే, డేర్ అంటే మరి ఎంట్రీ అన్నదే డేర్, ఇంకా ఏదైనా సరే. ఓకే, ఎంట్రీ తీసుకున్నాం, ఫెయిల్ అయినా ఫెయిల్ అవ్వచ్చు. లైక్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్స్ అనేవి లైక్ లిక్విడిటీ టైప్ ఆఫ్ ఎంట్రీ అనేవి ఏదైనా సరే 100% వర్కౌట్ అంటే 100% వర్కౌట్ ఏది ఉండదు. ఓకే, అందులో ప్రాబబిలిటీ విన్ అయితే మనం సక్సెస్ అయినట్టే అన్నమాట. సో అది మాట. ఓకే, ఈ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ అయ్యాం, ఎంత 31 పాయింట్స్ అలా వచ్చింది స్టాప్ లాస్ అప్రాక్సిమేట్లీ. ఓకే ఫైన్. అయితే టార్గెట్ చూసుకుంటే ఇది ఎన్ని గంటకి వచ్చిందంటే 1:40 అయిపోయింది అప్పటికే. ఓకే, టార్గెట్ చూసుకుంటే ఓవరాల్ టార్గెట్ చూసుకుంటే ఇది ఇంకా డౌన్ ఇటువైపు డేలో ఉంటుంది అన్నమాట. కాకపోతే డేలో పెట్టుకున్నాం కదా అని చెప్పేసి ఆ డేలో స్పెక్యులేటివ్కి వెళ్ళిపోకూడదు. మనం ఇప్పుడు కొంచెం ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ ఉండాలన్నమాట. లైక్ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టు బిహేవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లైక్ సపోర్ట్ లాగా ఉంది కదా. ఓకే, ఆ ఏరియా దగ్గర ఎగ్జిట్ అవ్వడమైనా ట్రై చేయాలి, లేదా అది కూడా కాదు. ఫస్ట్ టార్గెట్ ఇది, ఈ స్వింగ్ లాగా ఎంట్రీ మనకు చూసుకుంటే ఇది ఒక ట్రెండ్ లైన్ లో కూడా ఫామ్ అయింది. ఓకే, ట్రెండ్ లైన్ లో లేదు, మరి అంత ట్రెండ్ లైన్ లో లేదు, కానీ ఇక్కడ మాత్రం ఉన్నది. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. ఓకే, ఇక్కడ ఒక ప్యాటర్న్ లో కూడా ఉన్నది, మీరు అబ్జర్వ్ చేస్తే. అంటే ఇవన్నీ మీరు అనలైజ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఏంటంటే గుడ్డిగా మార్కెట్ ఏది సపోర్ట్ దాటింది, రెసిస్టెంట్ దాటింది, ఇది వెళ్ళిపోయింది, ఆ టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఎప్పుడు మనం అలా తీసేసుకోకూడదు. మనం ఒక ఎంట్రీ తీసుకున్నా సరే హోల్డ్ చేసేటట్టు ఉన్నారు కదా. చూడండి, ఇది ఆర్డర్ బ్లాక్ దీని నుంచి రియాక్ట్ అవుతుంది. హైయర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్, 5 minutes టైం ఫ్రేమ్ లో కన్ఫర్మేషన్, లో స్టాప్ లాస్, డయాగ్రమెటిక్ ప్యాటర్న్ లోని ఫామ్ అయిన ఎంట్రీ. సో కొద్దిసేపు హోల్డ్ చేయొచ్చు దీన్ని ఆటోమేటిక్ గా. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు మనం ఎందుకు ఎంట్రీ తీసుకోలేము. సో అందుకే ఏంటంటే కొద్దిగా ఆర్డర్ అదే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో కన్ఫర్మేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి విన్నింగ్ రేట్ కొద్దిగా, అంటే విన్నింగ్ రేట్ అంటే ఇది చెప్పాను కదా, ఏది 100% ఉండదు, కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మిగతా ఏదంటే లైక్ పివోట్ పాయింట్స్ అన్నా లేకపోతే ఇండికేటర్స్ అన్నా సరే, అంటే వాటిని నేను వేస్ట్ అన్నాను. ప్రతిదీ యూజ్ చేసుకోవాలి మనం ఎప్పుడు ట్రేడింగ్ లో, ప్రతిదీ యూజ్, ఏది వేస్ట్ కాదు. బట్ ఒక్క కన్ఫర్మేషన్స్ తో ఎప్పుడు ఎంట్రీ అనేది తీసుకోకూడదు. సో అది మాట. ఓకే, సో ఎంట్రీ లాగా ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది నీట్ గా. సో ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే ఇది. ఓకే, ఫస్ట్ టార్గెట్ కూడా మనకి అచీవ్ అయింది. కాకపోతే టైం చూసారా, ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయ్యేవాడికే మనకి 3 అయిపోతుంది. అయితే ఓవరాల్ టార్గెట్ ఇది ఉంది కదా, లైక్ సెకండ్ టార్గెట్ ఏమో ఇది, సెకండ్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. సెకండ్ టార్గెట్ ఇది. ఓవరాల్ టార్గెట్ వరకు పెట్టుకోవచ్చు కదంటే మనం టైమింగ్ కూడా చూడాలి. ఇది ఇక్కడ టైమింగ్ వచ్చేవాడికి ఎంత అయిపోయింది, ఇక్కడ 3 అయిపోయింది. 3 అయిపోయిన తర్వాత నేను ఎటువంటి టైప్ ఆఫ్ ట్రేడ్ తీసుకోను. అదే టైంలో నేను ఏదైనా ట్రేడ్ లో ఉన్నా సరే ఎగ్జిట్ అయిపోతాను. బికాస్ నేను రిస్క్ చేసుకోదలుచుకోలేదు. ఓకే, నేను ఫెయిల్యూర్ లో ఉన్నా సరే 3 దగ్గర ఎగ్జిట్ అయిపోతాను. ఒకవేళ ప్రాఫిట్ లో ఉన్నా సరే ఆ కొద్ది ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేస్తాను తప్ప నేను ఎటువంటి టైప్ ఆఫ్ 3 తర్వాత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే 3 to 3:30 ఇంకో అరగంటలోని మాక్సిమం మన టార్గెట్ అంటే టార్గెట్ రీచ్ అవుదా అంటే రీచ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి. చాలాసార్లు ఏంటంటే రీచ్ అయిపోతుంది. ఓకే, రిస్క్ ఎందుకు? కొన్నిసార్లు ఈరోజు టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు, ఎందుకు చెప్పు కంగారు మనకి, ఎందుకే వచ్చిన మనీని, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది సార్, వచ్చిన ప్రాఫిట్ అంతా మళ్ళీ మొత్తం అంతా కోల్పోతాం మనం. ఓకే, ఎందుకు వచ్చింది అదంతా, వచ్చిన ప్రాఫిట్ వచ్చినట్టు తీసుకోవాలన్నమాట. ఒకవేళ స్పేస్ టైం ఉంటే ఆటోమేటిక్గా దాన్ని ట్రైలింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో అది ఓకే. ఫస్ట్ టార్గెట్ వచ్చింది. ఫస్ట్ టార్గెట్ ఇదే, ఈ స్వింగ్ ఉంది చూడండి, ఆ స్వింగ్ దగ్గరే నీట్గా ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. అయితే ఒకటి ఇక్కడ మనకి ఇంకో టైప్ ఆఫ్ ఎంట్రీ కూడా దొరికింది. వన్స్ ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి రియాక్ట్ అవుతుంది కదా, మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చిందని కూడా చెప్పాను. చూడండి, ఇక్కడ ఇందాకలా చెప్పాను కదా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చిందని. ఓకే, మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది ఇప్పుడు. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, ఇది ఉంది కదా, ఈ లోన్ దాటితే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు. ఓకే, సో మళ్ళీ ఇంకో టైప్ ఆఫ్ ఎంట్రీ కూడా మనకి దొరికి రాలేదు అనమాట. అంటే నేను ఆల్రెడీ ఎంట్రీలో ఉన్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని పొజిషన్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. ఓకే, సో చూసుకుంటే చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అవుతుంది కదా మన ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి. మీరు క్లీన్గా ఈ పాయింట్ అబ్జర్వ్ చేయకపోతే ఎంట్రీ అనేది దొరకదు మళ్ళీ. ఒకేలా ఆర్డర్ బ్లాక్ ఇందాక చెప్పాను కదా 5 minutes టైం, ఈ ఎంట్రీ అవ్వకపోతే ఇదైనా ట్రై చేయాలన్నమాట మీరు. ఓకే, సో పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ ది స్ట్రక్చర్, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. సో మన ఎక్స్ట్రీమ్ ఆర్డర్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఈ ఆర్డర్ బ్లాక్ ట్రై చేయాలి మనం. ఓకే, ఒకేలాగా ఉంది, ఈ ఆర్డర్ బ్లాక్ మిస్ అయిపోయినా. ఓకే, ఏది ఈ ఆర్డర్ బ్లాక్ మిస్ అయిపోయినా సరే
మీరు ఎక్కడికైనా ట్రై చేయాలి. అయితే ఏమైందంటే మార్కెట్ ఈ 1 minute టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ రాలేదు. నేను అక్కడికి వస్తుందేమో, అక్కడ ఇంకా కొన్ని అంటే లైక్ ఏంటంటే ఇక్కడ వరకు వచ్చింది, కొన్ని మనకి ఏంటంటే ప్రాఫిట్లో చూపిస్తారు. ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ డీకే కనిపిస్తుంది. అంటే డీకే అంటే టోటల్గా మనీ పోదు, బికాస్ నేను చెప్పాను కదా నేను ఏంటంటే హోల్డ్ చేస్తాను కాబట్టి ఆటోమేటిక్గా ఇన్ ద మనీస్లోకి వెళ్ళిపోతాను. డీప్ ఇన్ ద మనీస్ అంటే లైక్ ఈరోజు ఫ్రైడే కదా, నేను 0.6 to 0.7 ట్రేడ్ని స్ట్రైక్ ప్రైస్ని ట్రేడ్ చేస్తాను అనమాట. సో నాకు అంటే డీకే ఉంటుంది ఎక్కువసేపు అక్కడే, లైక్ ఏంటంటే మనీ మార్కెట్ ఉందంటే డీకే ఉంటుంది ఆటోమేటిక్, నాకు కూడా డీకే ఉంటుంది. బట్ లైక్ ఏంటంటే మిగతా ఏటీఎం ఓటీఎంలతో పోల్చుకుంటే అంత డీకే ఉండదు. ఓకే, కొద్దిగా డీకే ఉండొచ్చు, మరి అంత డీకే ఉండదు, భయపడాల్సిన పని లేదు అనమాట అంత. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని పొజిషన్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను అనమాట ఇక్కడ. కాకపోతే మార్కెట్ అనేది రాలేదు. అదేమైందంటే 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్న బేరిష్ ఎన్గల్ఫింగ్ టచ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసింది. ఓకే, సో సమ్ టైమ్స్ ఇలాగే ఏంటంటే ఇక్కడ మనం ఎక్కడో 1 minute టైం ఫ్రేమ్లో దానిలో ఎంట్రీ కోసం చూసుకుంటే ఇలాగ 5 minutes టైం ఫ్రేమ్లో దాంట్లో ఎంట్రీ తీసుకొని కిందకు వచ్చేస్తుంటారు. సో డెసిషన్ మీది. లైక్ ఏంటంటే ఇక్కడ ఐదర్ 5 minutes టైం ఫ్రేమ్లో స్టాప్ లాస్ ఇస్తారా, లేదా 1 minute టైం ఫ్రేమ్లో స్టాప్ లాస్ ఇస్తారా అనేది టోటలీ డెసిషన్ మీది. 5 minutes స్టాప్ లాస్ అనుకోండి కొద్దిగా పెద్దది అవుతుంది, కొద్దిగా 45 points అయిపోయింది. అది అనుకోండి ఒక 20 points ఎంతో వస్తున్నట్టు ఉన్నది అది. ఓకే, సో 29 points అలాగ వచ్చింది. సో ఈ టైంలో ఏంటంటే ఐదర్ మనం ఇప్పుడు చిన్న స్టాప్ లాస్ కోసం చూస్తే అది ఎంట్రీ రాదు, పెద్ద స్టాప్ లాస్ పర్లేదు ఇక్కడ ఎంట్రీ అయిపోతే ఎంట్రీ వస్తుంది, ఓకే పర్లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది కూడా ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. 1 minute టైం ఫ్రేమ్లో ఈ 29 points ఉంది చూడండి, అది కూడా ఇంబ్యాలెన్స్ ఉంది, కాకపోతే ఏమీ వెళ్ళలేదు అక్కడికి. ఓకే, సమ్ టైమ్స్ హ్యాపెన్స్, మనం ఏం చేయలేం. అయితే ఇలాంటి ప్లేస్లో ఏం చేస్తారంటే 5 minutes టైం ఫ్రేమ్ దగ్గర ఎంతైతే మా టోటల్గా ఓవరాల్ లాట్స్ ఎడదాం అనుకుంటున్నారో అందులో కొన్ని లాట్సే వేస్తారు. ఓకే, అక్కడ నుంచి మార్కెట్ రిఫ్లెక్ట్ అయిపోయి కిందకు వచ్చేస్తే వెల్ అండ్ గుడ్. ఓకే, అంటే ఇలాగ ఇప్పుడు ఎంట్రీ 1 minute టైం ఫ్రేమ్ కోసం చూస్తే ఎంట్రీ పోయినట్టే కదా. ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో ఒక కొద్ది అంటే ఎంతైతే టోటల్గా లాట్స్ వేద్దాం అనుకున్నారో అందులో సగం మీద తక్కువ వేసి ట్రేడింగ్ అని చేస్తారు. ఒకవేళ అక్కడి నుండి కాకుండా ఇంకా డెప్త్కి వెళ్ళింది అనుకోండి, ఈ 1 minute టైం ఫ్రేమ్లో కూడా ఇంకా కొన్ని లాట్స్ యాడ్ చేస్తారన్నమాట. అలా ఏంటంటే పొజిషన్ సైజింగ్ చెయ్యాలన్నమాట మనం. ఓకే, లేకపోతే ఎంట్రీ మిస్ అయిపోతారు. ఓకే, సో అది మాట. నేను ఎలాగో ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇంకా ఈ డెప్త్ కోసం చూసాను, ఆ డెప్త్కి వెళ్ళలేదు కాబట్టి ఇంకా సో పొజిషన్స్ అనేవి యాడ్ చేయలేదు. ఓకే, సో అది మాట. ఓకే, ఇక్కడ ఈ ఎంట్రీ అనేది ఇలా మిస్ అయిపోయింది. ఓకే, దాన్ని మండే లైక్ ట్రాప్ చేద్దామండి. మండే ఇక్కడ మళ్ళీ ఇంకో టైప్ ఆఫ్ ఎంట్రీ ఉంది, దాన్ని మండేలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మండే అంటే సండే నైట్ పెడతాను ఆ వీడియో, అప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో ఆ విధంగా తర్వాత అక్కడ అలాగే రిట్రేస్మెంట్ అయిన తర్వాత ఓవరాల్ టార్గెట్ అనేది ఇస్తుంది. టైం కూడా అయిపోయింది అప్పటికే, ఇంకా 3 అయిపోయింది. సో టార్గెట్ ఇచ్చింది ఎగ్జాక్ట్గా, టైం కూడా అయిపోయింది. ఓకే, సో అంతే ఇంకా మన ఎంట్రీ అనేది ముగిసింది. మీరు ఇదంతా వదిలేశారు ఇదంతా అనుకుంటే నేను ఆ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేయలేను. నేను స్ట్రక్చర్ పెట్టి లైక్ ట్రెండ్ బట్టే వెళ్తాను తప్ప నేను ఎటువంటి పిచ్చి ట్రేడింగ్స్ అయితే చెయ్యను. ఓకే, సో అది నెక్స్ట్ చూసుకుంటే ఇది రిస్క్ రివార్డ్ ఎంత వచ్చిందో చూసుకుంటే ఇది మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది, 1:7 అలా వచ్చింది. ఎందుకంటే 200 points అలా క్యాప్చర్ చేశాను. ఓకే, 30 points. ఓకే, ఎగ్జాక్ట్లీ ఒక 1:7 అలాగ వచ్చింది. చాలా మంచి రిస్క్ రివార్డ్. ఇది నిన్న ప్రీ మార్కెట్ చూడకపోతే మీరు ప్రీ మార్కెట్ అసలు ఎవ్వరు చూడట్లేదు కూడా. ప్రీ మార్కెట్ చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. మీరే చూడకపోతే అనాలిసిస్ మిస్ అయిపోతారు, ఇలాంటి ఎంట్రీస్ కూడా మిస్ అయిపోతారు. ఓకే, అంటే ఎంట్రీస్ మిస్ అయిపోతారని మీరు చూడకండి, జస్ట్ మీ అనాలిసిస్ పనికి వస్తుందని తప్ప మీరైతే అది చూసి ట్రేడ్ చేసేకండి. జస్ట్ ఏమో మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీద లైక్ ట్రేడ్ చేసే వాళ్ళకి పనికి రావచ్చు. మిగతా వాళ్ళు మాత్రం ఎవరికైతే నాలెడ్జ్ లేదో అది ట్రేడ్ చేయకుండా ప్లీజ్. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు మనం బిహేవ్ చేస్తాం. ఓకే, అందరూ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి దాన్ని తగ్గట్టు ట్రేడ్ తీసుకుంటాడు తప్ప ఎలా పడితే వాళ్ళు తీసేసుకోడు. ఇప్పుడు నేను ఇచ్చాను కదా అని చెప్పేసి వెంటనే అతను తీసేసుకోడు ఎవరైనా సరే. అది ట్రేడర్ యొక్క లక్షణం. ఏంటంటే ఎవరు అవతల పర్సన్ సజెషన్ చేసినా తన ఏదైతే లైక్ నాలెడ్జ్ ఉందో దానికి ఇది సూట్ అవుతే తీసుకుంటాడు, లేకపోతే సూట్ అవ్వకపోతే లిమిట్ చేసేస్తాడు అంతే. ఓకే, సో అది మాట. ఓకే, సో అది ఈ రోజు ఎంట్రీ చూసుకుంటే ఈ ఒక్క ఎంట్రీ కూడా మంచిగా మనకి రిస్క్ రివార్డ్ ఇచ్చింది. ఓకే, సో అది నెక్స్ట్ రేపటి మార్కెట్ అదే లైక్ మండే మార్కెట్ చూసుకుంటే సండే నైట్ పోస్ట్ చేస్తాను. ఓకే, సో అది మాట. ఈ వీడియోలో అయితే ఎంతవరకే. మీకు కనుక ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ లేదని అర్థం కాకపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఏదైనా ఎంట్రీ అయ్యి ఉంటే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆర్డర్ బ్లాక్ నాకైతే ఈ ఒక్క ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కనిపించింది, మీకు కూడా ఏవో కనిపించి ఉండొచ్చు కదా. అది రైట్ ఆర్ రాంగ్ డిస్కస్ చేసుకుందాం. సో అది రైట్ ఆర్ రాంగ్ డిస్కస్ చేసుకోవడం వల్ల నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా. ఓకే, సో అది మాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఫారెక్స్ అనాలిసిస్ కూడా పెడదాం అనుకుంటున్నాను. ఫారెక్స్ అనాలిసిస్ లైక్ ఏంటంటే గోల్డ్ మీద పెడదాం అనుకుంటున్నాను. సో మీ కాల్ ఏంటో చెప్పండి, లైక్ అది చేయాలా వద్దా, చేయమంటే చేస్తాను అది కూడాను. అట్ ద సేమ్ టైం చెప్పాను కదా కోర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కొత్తగా స్టార్ట్ చేస్తాం బ్యాచ్ కూడాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ప్లీజ్
వీడియోని అయితే లైక్ చేయండి, లైక్ చేసి ప్లీజ్ ఈ ఎఫర్ట్ని ఎంకరేజ్ చేయండి. మీకు ఎవరు నాకు తెలిసి ఎటువంటి టైప్ ఆఫ్ డీప్ ఎక్స్ప్లెనేషన్తో ఎంట్రీ లైక్ ఏంటంటే ప్రీ మార్కెట్ ఎంట్రీ అంటే ప్రీ మార్కెట్ న్యూస్ చెప్పడం వేరు, న్యూస్లు చెప్తారు అందరూ, ఓకే. బట్ మార్కెట్లో ఎంట్రీ ఓకే, నేను అన్ని చార్ట్స్ చెప్పకపోవచ్చు, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ అయినా ఈ మనకి ఎంట్రీ లైక్ ఎలా వస్తుంది ఏంటి అనేది నేను చెప్తున్నాను కదా. మిగతా వాళ్ళలాగా ఏంటంటే సపోర్ట్ ఇలాగ రెండు లైక్ సపోర్ట్లు రెసిస్టెన్స్లు గీసేసి ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోతుంది కిందకి తీసుకోండి అలా ఏం చెప్పట్లేదు కదా. నేను ఒక ఈ పర్టికులర్ ఏరియా చిన్న స్టాప్ లాస్ అలాగా ఒక లాజికల్ వే ఆఫ్ ట్రేడింగ్ చెప్తున్నందుకు ప్లీజ్ మరి నన్ను ఎంకరేజ్ చేశారంటే నాకు ఇంకా బూస్టప్ వస్తుంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట, ఓకే. సో ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మాత్రం చాలా మంచి వ్యూస్ వస్తాయి, మంచి వ్యూస్ రావాలన్నమాట. మరి అది మీ చేతిలో ఉన్నది, ఓకే. అంటే బెదిరిస్తున్నా అంటే లైక్ సో సారీ ఏమనుకోకండి, సరదాగా అన్నాను, ఏమో తప్పుగా అనుకోకండి, ఓకే. ఉంటాను, టేక్ కేర్, బాయ్.